ఏటీఎంకెళ్ళి క్యూఆర్‌తో అమౌంట్ డ్రా చేస్తున్నారా? కార్డ్ మర్చిపోయామని క్యూఆర్‌తో ఈజీ అని డబ్బులు డ్రా చేస్తున్నారు. కానీ మొన్న జూన్ 1 నుంచి కొత్త రూల్స్ వచ్చాయి. ఇవి తెలవకపోతే మీకు చార్జెస్ పడే అవకాశం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఫాలో కొట్టండి. సో, మామూలుగా మనం ఏటీఎంకెళ్ళి ఏటీఎం కార్డ్ లేకున్నా కూడా క్యూఆర్‌తో స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నాము. అవి ఫ్రీ వస్తున్నాయి. మనం తీసుకొని వాడుకుంటున్నాం. కానీ ఇప్పుడేమైందంటే మీరు క్యూఆర్‌తోని స్కాన్ చేసినా కూడా ఇప్పటి నుంచి వాటిని మీరు డెబిట్ కార్డ్ స్వైప్ చేసినట్టుగానే ట్రీట్ చేస్తారన్నట్టు. అంటే క్యూఆర్ స్కాన్ చేసినా ఏటీఎం కార్డ్ వాడినట్టే. సో, దీనివల్ల ఏమైతదంటే మీకు లిమిట్స్ ఉంటాయి. వేరే బ్యాంక్‌లో స్కాన్ చేసినప్పుడు, క్యూఆర్ స్కాన్ చేసినప్పుడు. సో, ఆ లిమిట్ దాటిందనుకోండి, డెబిట్ కార్డ్ వాడినట్టుగానే మీకు ఎక్స్‌ట్రా చార్జెస్ పడతాయి. సో, ఇది దృష్టిలో పెట్టుకొని మీరు విత్‌డ్రా జాగ్రత్తగా చేయండి. అండ్ ఇది తెలవని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.